Hi students, welcome back to my channel. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఉంది రియల్ నెంబర్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా 1.1 లో మనకి సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఆల్రెడీ నేను రియల్ నెంబర్స్ మీద 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియోలో నేను కొన్ని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ LCM HCF గురించి అయితే చెప్పాను అన్నమాట. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వీడియోలో నేను యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి అయితే చెప్పాను అన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనం HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాలు కూడా నేను అందులో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి కదా, అవి మీకు కవర్ అయిపోతాయి. ఇది వచ్చేసి ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి దీనిలాగే థియరిటికల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇక్కడ మ్యాథమెటికల్గా చేయడానికి ఏముండదు, బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. కొన్ని బేసిక్స్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. సో నేను ఆ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. మీ అందరూ తెలుసు కదా, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి, అంతే కదా. ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 2n+1 ఫామ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ రాస్తా నేను. ఈవెన్ నెంబర్ వచ్చేసి మనకి 2n ఫామ్ అనమాట. ఈవెన్ నెంబర్ వచ్చేసి 2n ఫామ్లో ఉంటుంది, అంటే 2 యొక్క మల్టిపుల్స్ అనుకోవచ్చు అనమాట. n ప్లేస్లో మనం ఎనీ ఇంటీజర్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 2తో మల్టిపుల్ చేసినట్టయితే అది ఏ నెంబర్ అయినా కావచ్చు, ఇట్ విల్ బి ఈవెన్ నెంబర్ అనమాట. ఓకే, అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ వచ్చేసి 2n+ ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి ఈవెన్ నెంబర్ ఉందో, ఈవెన్ నెంబర్కి +1 యాడ్ చేసినట్టయితే మనకి అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇవి వచ్చేసి మనకి బేసిక్ అనమాట, ఇది అందరికీ తెలిసి ఉండాలి ఇది. సో ఈవెన్ నెంబర్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి 2n. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ వచ్చేసి 2n+1 అనమాట. ఆడ్ నెంబర్కి ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఆడ్ నెంబర్కి మనం 2n ఉంది కదా, 2n అనేది ఈవెన్ నెంబర్. సో +1 కలిపితే మనకి +1 యాడ్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ అది మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్కి +1 యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఈవెన్ నెంబర్కి ఇది కూడా ఆడ్ నెంబరే. సో 2n+3 అనమాట. 2n+3 చేసినా కానీ మనకి ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2n+5 ఆడ్ నెంబర్ అవుతుంది. 2n+7 ఆడ్ నెంబర్ అవుతుంది. మనకి ఆడ్ నెంబర్స్ ఏంటి, మనకి 1 3 5 7 9 11 13 అండ్ సో ఆన్ అనమాట. ఇవన్నీ మనకు ఆడ్ నెంబర్ అనమాట. సో 2n+1 కదా, మనకి 1 యాడ్ చేస్తే మనకి అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఒక 2n అంటే మీకు గుర్తు రావాల్సింది ఈవెన్ నెంబర్, దానికి +1 యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ ఆడ్ నెంబర్. మనకి ఈ ఆడ్ నెంబర్స్ అన్ని ఒక ఈవెన్ నెంబర్కి మనం యాడ్ చేసినట్టయితే మనకి అది ఇట్ విల్ బికమ్ ఏ ఆడ్ నెంబర్ అనమాట. అర్థమవుతుందా మనకి. ఈ ఆడ్ నెంబర్స్ అన్ని 2n+13 2n అనేది మనకి ఈవెన్ నెంబర్, 13 అనేది ఒక ఆడ్ నెంబర్. ద రిజల్ట్ వచ్చేసి మనకి ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట. ఈవెన్ నెంబర్ అంటే 2n గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్ అంటే 2n+1 అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, క్వశ్చన్ చూద్దాం. యూజ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. సో ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6q+1 or 6q+3 or 6q+5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అనమాట. మ్యాక్సిమం మీకు ఎంత అర్థమయ్యే విధంగా చెప్పాలో అంత డెప్త్లో నేను చెప్తాను అనమాట. ఎలా రాయాలనేది మెయిన్గా అది బట్టి పట్టకుండా. సో మీకు ఎంత అర్థం కావాలో అంత అర్థమయ్యేటట్టయితే నేను చెప్తాను అనమాట. ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్గా వినండి, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్ అంటే 2n ఫామ్లో ఉంటుంది, ఆడ్ నెంబర్ అయితే 2n+1 ఫామ్లో ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి 2n+3 2n+5 2n+7. సో 2n అంటే ఈవెన్ నెంబర్కి ఎనీ ఆడ్ నెంబర్ మనం యాడ్ చేసినట్టయితే మనకి అది ఇట్ విల్ బికమ్ ఏ ఆడ్ నెంబర్ అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, మనకి ఇవే అనమాట. సో ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఇవే 1 3 5 7 9 మనకి ఆడ్ నెంబర్స్ అనమాట. వీటిని ఏమంటున్నాడు, ఈ ఆడ్ నెంబర్స్ని 6q+1 6q+3 6q+ ఫామ్లో మనం రాయొచ్చా అనేది అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇది మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. మనకి ఒక స్టేట్మెంట్ని ఇంకొక స్టేట్మెంట్తో ప్రూవ్ చేయాలంటే మనకి సో ఫార్ములా బేస్డ్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రాక్టికల్ మెథడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రాక్టికల్ మెథడ్. మనకి ఇక్కడ క్వశ్చన్కి ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్కి సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసుకుందాం, 1 అనేది ఫస్ట్ ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ని ఎలా రాయొచ్చు అంటున్నాడు, 6q+1 ఆర్ 1 is equals to 6q+3 or 1 is equals to 6q+5 అనమాట.
ఈ ఫామ్లో రాయడం అంటే మీకు అర్థం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే ఒక నెంబర్ ఉందనుకుందాం. 5 నెంబర్ని ఎలా రాయొచ్చు? 1+1+1+1+1+1గా రాయొచ్చు కదా. ఇవన్నీ మనకి యాడ్ చేస్తే ఫైనల్గా 5 వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి 5 వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో 5ని మనం 1+1+1+1గా అయితే మనం రాయొచ్చు. అలాగే ఈ 5ని ఇంకెలా రాయొచ్చు? 3+2గా రాయొచ్చు కదా. 3+2గా రాయొచ్చు కదా. ఇది కూడా కరెక్టే కదా స్టేట్మెంట్. సో 3+2 అనేది కూడా 5కి ఈక్వల్ అనమాట. 3+2 = 5 అని నేను ఒక స్టేట్మెంట్ చెప్పిన. 3+2 = 5 అని ఒక స్టేట్మెంట్ చెప్పిన. సో ఆ స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే 3+2 అనేది 5. సో అలాగే మనకి ఆడ్ నెంబర్స్ని ఈ ఫామ్లో, ఈ మూడింట్లో ఏదో ఒక ఫామ్లో రాయగలమని వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో 1 అనేది ఈ ఫామ్లో రాయొచ్చా, ఈ ఫామ్లో రాయొచ్చా, ఈ ఫామ్లో రాయొచ్చా అనేది ఒకసారి మీకు ప్రాబ్లం అర్థం కావడానికి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. 1 అనేది ఎలా రాయొచ్చు మనం? ఇక్కడ మనకు ఒక వేరియబుల్ ఉంది, క్యూ అనే ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూ = 0 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 = 6 × 0 + 1 అనమాట. అప్పుడు ఏమవుతుంది? 1 ఇదేమైతే టోటల్గా 0 అవుతుంది. 0 + ఈ 1 అనమాట. 0ని మనం ఇక్కడ రాసినా రాయకుండా నో ప్రాబ్లం, కాబట్టి మనం ఇక్కడ 1 = 1 వచ్చింది అనమాట. సో 1ని ఎలా రాయొచ్చు మనం? 6³ + 1గా రాయొచ్చు కదా. సో 1ని మనం ఎలా రాయొచ్చు? 6³ + 1గా రాయొచ్చు. ఎప్పుడు? q = 0 అయినప్పుడు, q వాల్యూ 0గా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6³ + 1గా అయితే మనం దీన్ని రాయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ q ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ కూడా 1కి ఇది ఈక్వల్ కాదనమాట. q = 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 1 = 3 అవుతుంది అనమాట. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS అనమాట. సో మనం దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఏదో ఒక ఫామ్లో ఉండాలంటున్నాడు. ఆడ్ నెంబర్ అనేది ఏదో ఒక ఫామ్లో ఉండాలన్నమాట. సో ఇదైతే ప్రూవ్ అయిందిగా. 1ని మనం 6³ + 1గా రాయొచ్చు అని మనం ప్రూవ్ చేసాం అనమాట. ఇప్పుడు q = 0 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 1 అనేది 6³ + 1 ఫామ్లో రాయొచ్చు అని అయితే మనం ప్రూవ్ చేసాం. మిగతా ఫామ్లో q ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా 1కి ఈక్వల్ కాదనమాట. సో ఇవి రెండు మనం రాంగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం మనం. 13 = 6³ + 1, 13 = 6³ + 3, 13 = 6³ + 5 అనమాట. ఇక్కడ చూడండి, క్యూ ప్లేస్లో మనకి ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 13కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. 13 ఇక్కడ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ q = 2 తీసుకుందాం. ఇక్కడ 6 × 2 + 1 అనమాట. 13 6 × 2 ఏమవుతుంది? 6 × 2 ఏమవుతుంది? మనకి 12 అవుతుంది. +1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 అనమాట. సో 13ని మనం ఎలా రాయొచ్చు? 6³ + 1గా రాయొచ్చు. సో ఇక్కడ కూడా మనం చూసుకుని q = 2 తీసుకున్న, ఎనీ నెంబర్ తీసుకున్నా మనం 13కి ఈక్వల్గా మనం ఇక్కడ ప్రూవ్ చేయాలన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ ఏమంటుండే, ఏదో ఒక ఫామ్లో ఒక ఆడ్ నెంబర్ని 6³ + 1గా కానీ, 6³ + 3గా కానీ, 6³ + 5గా కానీ మనం ఆ ఫామ్లో రాసినట్టయితే మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట. అన్ని ఆడ్ నెంబర్స్. సో మనం ఇక్కడ 1 ప్రూవ్ చేసినాం, 13 ప్రూవ్ చేసినాం. ఇంకా ఆడ్ నెంబర్స్ అనేది ఎన్ని ఉంటాయి? మనకి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కదా. వీడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక ఆడ్ నెంబర్ తీసుకొని మనం ఈ మూడింట్లో ఏదో విధంగా రాయొచ్చు అని చెప్పడానికి మనం ట్రై చేయొచ్చు. కాకపోతే ఇన్ఫినైట్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా ప్రూవ్ చేయలేము అనమాట. ఎందుకంటే మనం ప్రూవ్ చేస్తే అన్ని ఆడ్ నెంబర్స్ ప్రూవ్ చేయాలి. ఇలాగే ఇప్పుడు 1 అయితే నేను ఎలా ప్రూవ్ చేశాను? 1 అనేది 6³ + 1 ఫామ్లో ఉంటుంది. ఎప్పుడు q = 0 తీసుకున్నప్పుడు అని నేను 1 ప్రూవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 13 ప్రూవ్ చేశాను. ఇంకా 5, 7, 9 ఇంకా ఇన్ఫినైట్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇలా ప్రాక్టికల్ మెథడ్లో ప్రూవ్ చేయడం కష్టం. కాబట్టి మనం దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఒకటైతే ఇవ్వాలన్నమాట. దాన్నే మనం ఇప్పుడు మనం థియరిటికల్గా ప్రూవ్ చేస్తున్నాం. we know that యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది షార్ట్ కట్ రాసిన అనమాట. సో ఏంటి మనకి? a = pq + r. r యొక్క కండిషన్ ఏంటి మనకి? 0 < r b అనమాట. ఇది మనకి 0 ఒక కండిషన్. యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి, ఈ ఫార్ములా ఎలా వచ్చింది, కండిషన్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా నేను యూక్లిడ్ డివిజన్ లెమ్మా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనమాట. సో మనం ఎప్పుడైతే వీటితో కంపేర్ చేసినప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మాని 6³ + 1 సేమ్ అదే కదా, bq + r ఫామ్లో ఉంది కదా, 6³ + 1 6³ + 3. ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ని మనం వీటితో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? లెట్ b = 6గా తెలుస్తుంది అనమాట. సో b = 6 అనమాట.
అంతే కదా, బి ప్లేస్లోనే కదా, బి ప్లేస్లో 6 ఉంది అన్నిట్లో చూడండి, బి ప్లేస్లో 6 ఉంది. అప్పుడు మనకి బి వాల్యూ 6గా మనం తీసుకోవచ్చు. బి వాల్యూ తెలిస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఇక్కడ ఏం రాద్దామంటే పాజిబుల్ రిమైండర్స్ అనమాట. ఆర్ అంటే ఏంటి మనకి రిమైండర్స్. మీకు యూక్లిడ్ డివిజన్ లెమా గురించి తెలియకపోతే ఆ వీడియో చూడండి, నేను ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో పాజిబుల్ రిమైండర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఏమవుతుంది, బి ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అనమాట. సో దీని కండిషన్ ఏంటి, 0 నుంచి 6 అంటే తక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆర్ వాల్యూస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4 5 వరకు అయితే మనకి ఆర్ యొక్క పాజిబుల్ వాల్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవేంటి మనకి ఆర్ పాజిబుల్ వాల్యూస్ కదా, మనం వాటిలో ఈ ఆర్ వాల్యూస్ కూడా ఒక్కొక్కటిగా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 0. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, బి వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బి వాల్యూ ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆర్ వాల్యూ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఒక్కొక్కటిగా మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 1. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 3 అనమాట. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 4. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 5. మొత్తం టోటల్గా సబ్స్టిట్యూట్ చేసాం కదా, 0 1 2. సారీ, నేను ఇక్కడ 2 రాలేదు. 2, ఇది వచ్చేసి మనకి ఏంటి 3, ఇది వచ్చేసి ఏంటి మనకి 4, అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ ప్లస్ 5 అనమాట. సో మన టోటల్గా 0 1 2 3 4 5 మొత్తం అన్ని మనం బి వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది అన్నిట్లో, ఎందుకంటే బి అనేది మనకి కాన్స్టాంట్గా ఉంటుంది. బిని బేస్ చేసుకొని ఆర్ యొక్క రిమైండర్ పాజిబుల్ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసాం అనమాట. సో ఈ ఒక్కొక్క దాన్ని మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6³ ప్లస్ 1 6³ ప్లస్ 3 6³ ప్లస్ ఫామ్లో ఏదో ఒక ఫామ్లో ఉండడానికి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చూడండి, ఇది బాగా చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6Qని ఎలా రాయొచ్చు మనం, 2 × 3Qగా రాయొచ్చు కదా. ప్లస్ 0 రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి నేను ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రాయట్లేదు. ఇక్కడ 6Qని ఎలా రాయొచ్చు, 2 × 3గా రాయొచ్చు కదా. 2 × 3గా రాయొచ్చు కదా. మనకి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 6Qనే అవుతుంది. 2 3 is 6 అండ్ Q 6Q అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 3Q అనుకుందాం. సో ఇక్కడ ఇక్కడ నేను ఏం రాసిన 3Qని nగా మనం అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2n అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2n ఉంటే అది ఏమవుతుంది మనకి ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఈవెన్ నెంబర్ అవుతుంది కదా, మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఆడ్ నెంబర్ ప్రూవ్ చేయాలి. సో ఇది మనకి అవసరం లేదనమాట. ఇది వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా రాయొచ్చు, 2 × 3Qగా రాయొచ్చు కదా. 6Qని 2 × 3గా రాస్తున్నాం అన్నిట్లో, ప్లస్ 1 అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీన్ని మనం దీని ప్లేస్లో 3Qని మనం n అనుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది 2n ప్లస్ 1 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదేంటి 2n ప్లస్ 1 అంటే ఏంటి మనకి ఆడ్ నెంబర్ కదా. ఇది వచ్చేసి మనకి ఆడ్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి ఈవెన్, ఇది వచ్చేసి మనకి ఆడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3Q అనమాట. 2తో మల్టిప్లై చేస్తే అది కంపల్సరీగా ఈవెన్ నెంబర్ అవుతుంది. ప్లస్ 2 అనమాట, ప్లస్ 2. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 ఇక్కడ టూ కామన్ తీయచ్చు కదా, పైన డైరెక్ట్ కామన్ తీయచ్చు, కానీ మీకు అర్థం కావడానికి ఇలా రాస్తాను అనమాట. 2 కామన్ తీసినట్టయితే మనకి 3Q ప్లస్ 1గా అయితే అవుతుంది అనమాట. సో దీని లోపలికి మల్టిప్లై చేస్తే మనకి 3Q ప్లస్ 2 అవుతుంది అనమాట. సో దీన్ని టోటల్గా మనం n అనుకుంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3Q ప్లస్ 1 అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2nగా అయితే మనం రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2n. ఇది వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇది ఇలాగే ప్రూవ్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3Q ప్లస్ 3 అనమాట. ప్లస్ 3 కదా, మనం దీన్ని ఎలా రాయొచ్చు, 3ని 2 + 1గా రాయొచ్చు కదా. 2 + 1గా రాయొచ్చు. 3ని ఎలా రాయొచ్చు మనం, 2 + 1గా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండిట్లో 2 ఉంది కదా, కామన్ తీద్దాం. 2 × 3Q ప్లస్ 1 మళ్ళీ ప్లస్ 1 అనమాట. సో మీరు లోపలికి మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది అనమాట. మీరు ఒకసారి జాగ్రత్తగా క్యాల్కులేషన్ చూడండి. దీన్ని మనం n అనుకుందాం. 3Q ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు n అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2n ప్లస్ 1 అనమాట. 2n ప్లస్ 1 అంటే ఏంటి మనకి ఆడ్ నెంబర్ కదా. సో ఇది వచ్చేసి మనకి ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఇది 4. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3Q
ప్లస్ 4 కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ తీసినట్టయితే 2 3q ప్లస్ 2 అనమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇది వచ్చేసి మనకి n అనుకుంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2n. సో ఇది చూసుకుంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3q ప్లస్ 5 అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కామన్ తీసినట్టయితే కామన్ వద్దు, ఇప్పుడు చూడండి ఇక్కడ చూసినట్టయితే 2 ఇంటూ 3q ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు మనం 4 ప్లస్ 1గా రాయొచ్చు కదా, 4 ప్లస్ 1గా రాయొచ్చు కదా. అప్పుడు ఇక్కడ కామన్ తీసినట్టయితే 2 ఇంటూ 3q ప్లస్ 2 అనమాట ప్లస్ 1. దీన్ని మనం n అనుకుంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ n ప్లస్ 1 అనమాట. సో ఏం లేదు, ఈ వాల్యూస్ n సబ్స్టిట్యూట్ చేసిన అనమాట అంతే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదేంటి, ఇది ఈవెన్ నెంబర్ కదా, ఇందాక ఈవెన్ నెంబర్, ఇది వచ్చేసి మనకి ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అని ఎలా చెప్తున్నా 2n ప్లస్ 1 ఫామ్లో ఉంటే అది కంపల్సరీగా ఆడ్ నెంబర్ అవుతుంది. 2n ప్లస్ 1 ఫామ్లో ఉంటే ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ అనేది రాద్దాం. సో ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి ఆడి అని ఒక దగ్గర రాద్దాం. ఆడి అని ఒక దగ్గర రాస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 1 అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 1 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 3 అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 3 అనేది ఒక ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 5 అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6q ప్లస్ 5 అనేది ఒక ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట. సో 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 అనేది ఈ మూడింటిని కూడా మనం ఒక ఆడ్ నెంబర్ ఫామ్లోకి అయితే ప్రూవ్ చేసాం అనమాట. సో ఈ ఫామ్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా మనకి ఈ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్ అవుతాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 5 ఫామ్లో ఉండాలంటున్నాడు. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఒక ఆడ్ నెంబర్ని 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 ఫామ్లో ఉంటాయని ఇక్కడైతే మనం ప్రూవ్ చేసాం అనమాట. సో వీటిని సపరేట్ చేసి నేను ఇక్కడ రాసాను అనమాట. 6q ప్లస్ 1 అనేది కంపల్సరీగా ఆడ్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కనుక 2n ప్లస్ 1 ఫామ్లోకి వచ్చాయన్నమాట. మనం 2n ప్లస్ 1 ఫామ్లోకి వీటిని అన్నిటిని కూడా మనం తీసుకొచ్చాం. సో ఆడ్ నెంబర్కి అయితే ప్రూవ్ చేసాం అనమాట. మనకి ఏ ఆడ్ నెంబర్ అయినా కానీ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5గా మనం రాయొచ్చు అనమాట. సో ఇదే మనకి ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేసినాం అనమాట. అసలు మీకు ఈ ప్రాబ్లం ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అప్పుడు నాకు అర్థమవుతుంది అసలు మీకు అర్థమవుతుందా కాదా, లేకపోతే దీని మీద ఇంకా సపరేట్ సింపుల్ వేలో చెప్పడానికి ఏమైనా ట్రై చేయొచ్చు అనేది నేను ఆలోచిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.